తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఒకవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నా వినియోగదారులు మాత్రం ఆందోళన తగ్గట్లేదు. దీంతో తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులతో పెట్రోల్ బంకులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం, పెట్రోల్ కోసం కూడా వినియోగదారులు బారులు తిరిగిన పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గత 2 రోజులుగా అంటే నిన్నే ఉదయం నుంచి కూడా చాలా వరకు ఈ పెట్రోల్ కొరత కూడా ఏర్పడిన పరిస్థితి. దీంతో పెట్రోల్, డీజిల్ దొరకదన్న భావనతో కూడా వినియోగదారులు అయితే ఆయా పెట్రోల్ బంకుల వద్దకు బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారి 144 జాతీయ రహదారి పైన కూడా భారీగా పెట్రోల్ బంకుల వద్ద కూడా బారులు తిరిగిన పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్, డీజిల్ దొరకదన్న భావంతో అదే బంకుల్లో మాత్రం ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వరకు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా అందుకు మాత్రం భిన్నంగా పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ వరకు చాలా ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల వద్ద కూడా పెట్రోల్ బంకుల్లో పూర్తి స్థాయిలో నో స్టాక్ బోర్డులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మనం చూసుకున్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఇక్కడ చాలా 20 వరకు కూడా పెట్రోల్ బంకులు ఉన్నాయి. 20 వరకు కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. క్యూ లైన్లు చూస్తున్నాం. చాలా వరకు కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జోగులాంబ గద్వాల జిల్లా అలాగే చాలా ప్రాంతాల్లో కూడా పెట్రోల్ కొరత కొనసాగుతుంది. మనతో మాట్లాడించే ప్రతినిధి చెప్పండి, డీజిల్ పెట్రోల్ దొరుకుతుందా, ఏమవుతుంది? కాదు సార్, మాకు చాలా ఇది ఉంది. ఇప్పుడు పెరిగే సూచనలు అని చెప్తున్నారు. ఇంకోటి ఈ స్టాక్ కూడా దొరుకుతలేదు. ఏడా తిరిగి రాత్రి మొత్తం దొరికితే ఇప్పుడు నాకు దొరికింది పెట్రోల్. ఇట్లా ఒక వారం రోజుల నుంచి ఇట్లేనుంది మా పరిస్థితి. కానీ పెరుగుతుంది తెలియదు, పెరగదు తెలియదు. కానీ మాకైతే టెన్షన్లు అయితే పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్క వస్తువులు కూడా పెరిగిపోయినాయి పెట్రోల్తో సహా. చూస్తున్నాం చాలా వరకు. మీరైనా ఎప్పటి నుంచి పెట్రోల్ కోసం పెట్రోల్ 2 days అయింది సార్. 2 days నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ చూసినా స్టాకే లేదు. ఇప్పటికీ 4 పెట్రోల్ పంప్స్ తిరిగాను నేను, ఎక్కడ స్టాక్ లేదు. ఇక్కడ ½ an hour అయింది లైన్లో నిలబడి. అంటే ఎందుకోసం దొరుకుతుందేమో తెలుస్తుంది? ఏమో సార్, దాని గురించి ఐడియా లేదు. మామూలు టౌన్లో ఎక్కడెక్కడ తిరిగారు? మహబూబ్నగర్లో నేను వచ్చేది ఇక్కడ సంజయ్ నగర్ బోపల్లి గేట్ నుంచి వస్తున్నాను. అక్కడ పైన హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది, దాని అవతల ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటాను. ఇక్కడ కూడా చూశాను, ఎక్కడ లేదు పంపు. పెట్రోల్ స్టాక్ ఎక్కడ లేదు, మొత్తం 0 స్టాక్ ఉంది, నో స్టాక్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 20 పెట్రోల్ బంకులు 20 పెట్రోల్ బంకుల వరకు ఉంటాయి. అక్కడ ఏ దాంట్లో కూడా నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. మరి కొంత మాట్లాడి చెప్పండి, ఏం జరుగుతుంది మహబూబ్నగర్లో? పెట్రోల్ బంక్ ఎక్కడెక్కడ దొరుకుతుందా లేదా? పెట్రోల్ అయితే దొరుకుతుంది, ఎక్కువ ఉంది. కానీ కొంతమంది పబ్లిక్ ఎట్లా అవుతారు తెలుసా, ఒక గొర్రె అంటే వెనకనే పబ్లిక్ మొత్తం అట్లా చెప్తారు, పెట్రోల్ కొరత లేదని చెప్తారు గవర్నమెంట్. అయినా కూడా పబ్లిక్ ఎట్లా అవుతుంది అంటే ఒక పెట్రోల్ బాంబ్ లాగా పిలుస్తారు. అందులో చెప్తున్నా, ఒక వెనక పోతే వాళ్ళు వెనకనే పోతారు అంతే. పెట్రోల్ కొరతలేదు, జనాలకి ఏం వెళ్తే ఇబ్బంది పెడతారు అంతే పబ్లిక్ అంతే. పెట్రోల్ బంపులో ఫుల్ పెట్రోల్ ఉంది, అట్లా లేదని కాదు. పబ్లిక్ కూడా ఊహగానే లేదు, తెలియలేదు. అందువల్ల పబ్లిక్ అంతా ఒకటేసారి వెళ్తున్నారు పెట్రోల్ పంపులకు. లైన్లు జత ఎండ నిలబడి వేసుకు వచ్చి 2-3 కొట్లాలు జరుగుతున్నాయి. ఒక వెనక ఒక ముందల అట్లా కొట్లాలు జరుగుతాయి. పెట్రోల్ అయితే కొత్తలేదు అంతే. టౌన్లో ఎక్కడెక్కడ చూసినాం? మహబూబ్నగర్ టౌన్లో అయితే నేను కాలనీలో చూశాను, అక్కడ ఉంది. హాజీగఫర్లో ఉంది, ఇంకా మళ్ళీ మర్రూల్లో ఒకటి ఉంది, ఇంకా మన భగత్ కాలనీలో ఉన్నాయి పెట్రోల్. ఇంకా బోపలిగట్లో ఒకటి పెట్రోల్ పంప్ ఉంది. ఇంకా అక్కడ మన డోసడ కాడ ఉన్నాయి పెట్రోల్. కొన్ని పంపుల పెట్రోల్ లేవని రాత్రి కొంతమంది ఏంటంటే పెట్రోల్ ఏమంటారు దందా చేసుకుంటారు. కొంతమంది కిరాణా షాపులు ఒకటేసారి ట్యాంకులు నింపుకొని డబల్ దందా చేసుకుంటారు వాళ్ళు. పెట్రోల్ 1 లీటర్కి 150 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఇట్లా చేస్తారు పబ్లిక్కి. చూసుకుంటే పెట్రోల్ చాలా వరకు కూడా అందుబాటులో లేదని తెలుస్తుంది. వైపు అపోహ కావచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది, చాలా ప్రాంతాల్లో అన్నిట్లో కూడా పెట్రోల్, డీజిల్ ఎలాంటి కొరత లేదని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం అపోహ వీడడం లేదు. చాలా వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతుంది. పెట్రోల్ కోసం అయితే ప్రజలు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అంటే జోగులాంబ గద్వాల జిల్లా అలాగే నారాయణపేట జిల్లాతో పాటు వనపర్తి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పెట్రోల్ బంకుల వద్ద భారీగా
పెట్రోల్ డీజిల్ కోసం అయితే వినియోగదారులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా స్టాక్ ఉన్నప్పటికీ కూడా మరికొంతమంది అక్రమంగా నిల్వలు ఉంచుకుంటున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పేసి కూడా వినియోగదారులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరి చూడాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుంది, పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సింది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాస్ అనంతచారి, HM TV, మహబూబ్.